ఓ తండ్రి ఆక్రందన మానసిక రోగి జీవిత గాథ చూడండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఇన్ డార్క్నెస్. నేను మీ సాల్మాన్ అరకు. ఈరోజు కళ్ళ ముందే మోగబోయిన కూతురిని చూసి వారి వేదన ఎంతో దయనీయం. ఆమె జీవిత గాథ మీ హృదయాన్ని కదిలిస్తుంది. మానసిక పరిస్థితి ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ అమ్మాయికి ఏమైంది? గత సంవత్సరం నుంచి పాపకేమో బాగలేకపోతే ఎక్కడ తీసుకెళ్దాము ఏంటన్నది పెద్దగా తెలియదు. కాకపోతే ఎక్కడ తీసుకెళ్తే ఈమె ఏమో బాగా అవుతుంది అనేసి మా ప్రయత్నాలు మేము చేస్తుంటే మరి ఈమె కూడా స్పందించట్లేదు. ప్రభుత్వం ఏమేసి మరి కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఈమె 5వ తరగతి చదువుకుంది. నేను ఇక్కడ పనిచేసినప్పుడు ఒక సంవత్సరం నా దగ్గర కూడా చదువుకుంది. అప్పుడు రాయగలిగేది, ఇంత స్పష్టంగా మాటలు లేవు. కానీ ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా మరీ ఎక్కువగా ఆమె మానసికంగా రోగిగా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారి తల్లిదండ్రుల మాటలను బట్టి మనం చూస్తున్నాం. మరి వారి శాతం మానసిక అంగవైకల్యం ఉన్నట్టుగా వారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒక్కటే మనం అడిగితే ఆ అమ్మాయి ఇంకొకటి చెప్తుంది అంటున్నారు తల్లిదండ్రులు. కేవలం బ్రతికే ఉంది, తినడానికే ఉంది, తన పనులు కూడా చేసుకోవడానికి కష్టం అవుతుంది. మేము ఉన్నంత వరకు ఆమె భవిష్యత్తు మేము చూసుకోగలం, మా తర్వాత ఆమె పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారుల దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మీలో ప్రేరేపణ కలిగిన వారు, మీకు ఇలాంటి అంగవైకల్యం గల వారికి ఏమైనా సహాయం చేయాలనే మనసు, అలాంటి వ్యక్తులు ఉంటే, డాక్టర్స్ ఉంటే కనుక మా ఛానల్ సంప్రదాయం ఇలాంటి చీకటి బ్రతుకుల్లో ఉన్నవారిని వెలుగులో తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు అలా చేయటం ద్వారా చీకట్లో ఉన్నవారిని, వెలుగులో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని వెలుగులో తీసుకురావడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సహకరిస్తారని కోరుతున్నాను. ఇది 10 మందికి షేర్ చేయండి. మా వంతుగా ప్రయత్నం చేస్తాం, అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే ఎవరైతే ముందుకు వస్తారో వారి ద్వారా కూడా సహాయం చేయడానికి, ఆమెకి సరైన ట్రీట్మెంట్ అందించడానికి కూడా మేము ప్రయత్నము చేస్తాం.